హాయ్ ఫ్రెండ్స్, అందరూ చికెన్ బిర్యానీ తిని ఉంటారు, మటన్ బిర్యానీ తిని ఉంటారు, ఫ్రాన్స్ బిర్యానీ కూడా వినే ఉంటారు, చూసే ఉంటారండి. ఈరోజు మనం బోటీతోని బిర్యానీ చేస్తున్నామండి. మీరు విన్నది నిజమే. బోటీ బాగా శుభ్రం చేసుకొని మరియు ఆనియన్స్ని పొడుగా కట్ చేసి అవి కూడా అందులో వేసి బాగా స్మాష్ లాగా చేస్తూ బాగా చాలాసార్లు అయితే మేము వాష్ చేపించే తీసుకొస్తాము. మళ్ళీ కూడా చాలాసార్లు వాష్ చేసుకోవాలి. ఇది స్మెల్ అనేది ఉండదండి. ఇలా బాగా వాష్ చేసుకుంటే నీట్గా తెచ్చుకుంటే మనకి బాగుంటుంది. ఇది వాటరు మరియు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి 3 విజిల్స్ అయితే విప్పియాలండి. మరీ ఎక్కువ ఉడికితే మనకి ఇంకా బిర్యానీలో మరి మెత్తగా అయిపోతుంది. విజిల్స్ విప్పియాలి. అంతలోపు మనం మసాలా ప్రిపరేషన్ చూద్దామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటా ప్యూరీ మరియు ఇవి బోటిని ఉడికించాం కదండి. తర్వాత వాటర్ని తీసేసి జల్లెల్లో వేసుకోవాలి. వాటర్ని కూడా పక్కకు ఉంచుకోవాలి ఇంకో గిన్నెలో. ఇప్పుడు రైస్కి ఒక బగోనలో వాటర్ వేసుకొని మసాలా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ అయితే బాయిల్ చేద్దాం. బాస్మతి రైస్ని తీసుకున్నాము. ఒక 10-15 మినిట్స్ బిఫోర్ నానబెట్టుకోవాలండి. ఇంకో గిన్నెలో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు సాజీరా, లవంగ, పట్ట అన్నీ బిర్యానీ ఆకు వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి వేస్తున్నామండి. మనం అన్ని బిర్యానీలో అయితే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి వేసుకుంటాము, కానీ దీంట్లో ఇలా కట్ చేసి వేసుకుంటున్నాము. కావాలి అంటే ఫ్రై చేసుకొని పైన లాస్ట్గా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్ ఉంటుందండి. ఇందులోనే మనం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. బాగా ఉడికించాలండి. ఆనియన్స్ని అయితే పసుపు, ఉప్పు వేసాను. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులో చిన్న మెంతం ఉంటుంది కదండి, అది కూడా వేస్తే మనకి బోటీ స్మెల్ అనేది ఉండదండి. ఆల్రెడీ స్మెల్ అంతా వెళ్ళే వరకు వాష్ చేసాము, అయినా కానీ కొంచెం ఉంటుంది కదండి, ఆ మెంతం వేసుకోవాలి. తర్వాత 4 టమాటాలు అయితే ప్యూరీ వేసాము. ఆ టమాటా ప్యూరీ కూడా వేసుకున్నాము. మూత పెట్టి ఉడికిస్తూ ఉండాలండి. ఇది మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మనం దీన్ని బాగా ఉడికించాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేసాము, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇలా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేయండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాము. ఇందులోనే మనం సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా, ఇంకా కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఉడికించిన బోటీని కూడా వేసుకొని మరొక 5-10 మినిట్స్ అయితే ఉడికించాలండి మూత పెట్టి. ఇలా ఒకసారి కలిపేసుకుందాం. తర్వాత మనం మూత పెట్టేసి మరొక 5-10 నిమిషాలు అయితే ఉడికిద్దామండి. అంతలోపు వాటర్ బాయిల్ అయితేనే ఒకసారి చెక్ చేసుకుందాం. తర్వాత రైస్ని అయితే హాఫ్ బాయిల్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను, కొంచెం మటన్ మసాలా వేసుకుంటున్నానండి. దీంతో మనకి స్మెల్ అనేది మంచిగా ఉంటుంది, మనకి బిర్యానీ ఫ్లేవర్ లాగా కనిపిస్తుందండి. ఇది మొత్తం వేసేసాము. దీంట్లో కలర్ ఏం వేయట్లేదండి, మనం పసుపు వేసుకున్నాం కదా అంతే. ఉడికించిన వాటర్ ఉంటాయి కదండి, అందులోనే మనకు అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని వేసుకొని, మరి వాటర్ అయితే ఎక్కువ వేయొద్దు. ఇలా రైస్కి సరిపడా వాటర్ వేసుకొని మరొక 5-10 మినిట్స్ అయితే మనం ఉడికించాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా తర్వాత నేనైతే 1/2 కేజీ పెరుగుని చాలా పల్సగా చేసి ఇట్లా స్మాష్ లాగా చేసి వేసాము. లేదంటే మిక్సీలో వేసుకొని మొత్తం క్రీమ్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి, అందులో రైస్ వేసి మరి ఉడికిద్దాము రైస్ని కూడా. బాస్మతి రైస్ తెచ్చుకోవడంలో కూడా మనం చూసుకోవాలండి. రైస్ బాగుంటేనే మనకు బిర్యానీ కూడా బాగుంటుంది, లేదనుకో మెత్తగా అయిపోతుంది. జల్లెడలాగా తీసేసి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం రైస్ కూడా వేసేసి ఉడికించాలండి. త్వరగానే అయిపోతుంది, ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకుంటే మనకి త్వరగా అయిపోతుందండి. ఏంటంటే మెయిన్ బోటీ క్లీన్ చేసి కూడా అమ్ముతారండి. అలా తెచ్చుకుని మరి మనం ఒక 4-5 టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుందండి.
ఆనియన్స్తో ఇలా చిదిమి వాష్ చేస్తాం కదా, అప్పుడు స్మెల్ అనేది అసలే ఉండదండి. అలా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే రైస్ వేసుకొని మరొక 15-20 మినిట్స్ అయితే బాయిల్ చేద్దాం. దమ్ ఇవ్వాలండి. ఇప్పుడు దీనికి పిండి అలా ఏమి వేయట్లేదు. కావాలి అంటే ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకొని మూత పెట్టి దమ్ ఇద్దామండి. పైన మీకు కావాలంటే కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై చేసినవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయకుండా దమ్ ఇచ్చామండి. తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేశాను. చాలా టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.